హాయ్ అండి, ఈరోజు పన్నీరు ఆలు కర్రీ చేశానండి. మసాలాలు లేకుండా చేశాను. చాలా సింపుల్గా ఉండేదన్నమాట ఈ రెసిపీ. ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. వంట తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. ఆలు పన్నీరు మసాలా లేకుండా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. 1/2 కిలో పన్నీర్ అండి, జెర్సీ పన్నీర్ ఇది. దీనికి 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోవాలి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1/2 కిలో ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, 2 టమాటాలు కూడా కట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కనిచ్చి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలన్నీ మగ్గాలండి, మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలు నీరు వాడే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు నీరు వాడిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇక అంతేనండి, మసాలాలు ఉండవు ఇంక ఇందులో. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఈ కారాలన్నీ బాగా పట్టే వరకు వేయించుకోవాలి. బంగాళదుంప ముక్కలు మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ కారాలు పన్నీర్ ముక్కలు లాక్కునే వరకు కొద్దిసేపు కలిపి పెట్టుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. ఒకసారి కలిపి పెట్టి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి. కూర రెడీ అయిపోయిందా, గ్రేవీ సరిపోతుందా చూసుకోవాలి. మనం బంగాళదుంప ముక్క ఉడికింది లేదో చూసుకోవాలి. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ గ్రేవీతో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర చల్లారేసరికి గ్రేవీ లాక్కుంటుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా, తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఎంత ఈజీగా అర్థమయ్యేటట్టుంది కూర. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. అన్ని రకాల రోటీల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.